'ఒడుం కుతిరా చాటుం కుతిరా' ఇదేం పేరో మరి నాకైతే అర్థం కాలేదు. సరే సెర్చ్ కూడా చేయలేదు. ఇక 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఈ ఇయర్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ద వరస్ట్ అండ్ సెన్స్‌లెస్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చండి. అసలు ఇందులో యాక్ట్ చేసిన లీడ్ యాక్టర్స్ 'ఫహద్ ఫాసిల్' గారు అండ్ 'కళ్యాణి ప్రియదర్శన్' గారు వీళ్ళెవ్వరూ కూడా స్క్రిప్ట్ అసలు వినకుండానే చేసుంటారు. స్టార్ట్ చేసిన పావుగంటకే ఒక్క సెంటెన్స్‌లో చెప్పేసే విషయాలను గూడా ఏదో కామెడీ చేస్తున్నట్టు, ఏదో ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు, ఏదో లవ్ ఫీల్ అన్నట్టు బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ వేలో వెళ్ళింది. ఆ లవ్ ఏంటో, ఆ విడిపోవడం ఏంటో, ఇంకో అమ్మాయిని సెకండ్ హాఫ్‌లో తగులుకోవడం ఏంటో, లాస్ట్‌కి మళ్ళీ ఫస్ట్ హీరోయిన్‌తోనే కలవడం ఏంటో. క్లియర్‌గా ఇన్‌కమ్ టాక్స్ కవరింగ్ కోసం తీసిన సినిమా లాగా ఉంది. అర్థం పర్థం లేకుండా. అస్సలు మినిమమ్ నచ్చలేదండి. అసలు 10 నిమిషాలు కూడా ఎంగేజింగ్‌గా లేదు మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ అయితే లేదు చూడొచ్చు కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఏం లేదు సినిమాలో. స్టోరీ లైన్ కూడా హీరోయిన్‌తో పెళ్లి కాబోతున్న హీరోకి ఆమె అడిగిన డ్రీమ్ కారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగి హీరో కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా? మరొక హీరోయిన్ రోల్ ఏంటి? అంతే స్టోరీ. ఏదో కోమాలోకి వెళ్ళిపోతాడని చెప్పి ఏదో ఫీల్ గుడ్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో! అస్సలు ఏ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని చోట్ల ఫీల్ గుడ్ మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ తప్ప మిగతా సినిమా అంతా లాగ్ ప్రో మాక్స్ అండ్ బోరింగ్ కా బాప్ అని చెప్పొచ్చు. ఒక్క మంచి సీన్ లేదు. ఎమోషన్స్ లేవు. లవ్ స్టోరీ లేదు. స్టోరీ ఏంట్రా అని చెప్పమంటే అసలు ఏం స్టోరీ ఉంది? ఎటు నుండి ఎటెటో పోతుంది మూవీ. పేపర్ మీద అసలు స్క్రిప్ట్ రాసుకున్నారా లేదా? అసలు ఇంత దారుణంగా ఉందా? అనే రాండమ్ సీన్స్‌తో అలా వెళ్ళినట్టుగా ఉంది. ఒక ఫ్లో, అర్థం, పర్థం ఏం లేకుండా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నువ్వేంటహా మాకు చెప్పేది? మా టైం వేస్ట్ అయినా పర్వాలేదు చూస్తామంటే చూడండి ఇక మీ ఇష్టం. నాకైతే మినిమమ్ నచ్చలేదు. అసలు అల్ట్రా బోరింగ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5 ఇది కూడా సినిమాటోగ్రఫీ అండ్ మేకింగ్ స్టాండర్డ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.